ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. సో ఇవాళ ఏకాదశి నాడు మనం రెండు పవిత్రమైన దేవాలయాన్ని దర్శించబోతున్నాం. ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అదేవిధంగా పాండురంగ స్వామి టెంపుల్. సో మొత్తం మీద మనం చూస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం స్వామిని చూస్తున్నట్టయితే రెండు కళ్ళు సాలువు, ఎందుకంటే ఆ విధంగా స్వామిని అలంకరిస్తూ అలంకార ప్రియుడు స్వామికి అలంకరిస్తూ శబ్ద ఘోషాలతో జై గోవింద 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 అంటూ నామస్వరంతో స్వామిని చేసుకోవడం ఈ ఏకాదశి నుండి చాలా అద్భుతంగా భావిస్తున్నాను. నా ఛానల్ ద్వారా మీ అందరూ కూడా దర్శనం చేయించడం స్పెసిఫిక్గా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దీంతో పాటుగా ఏకాదశి రోజు భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి సాయంకాలం స్వామి దగ్గరికి వెళ్ళి దీపారాధన అవన్నీ చేయించిన తర్వాత ఆకాశ దీపం పెట్టి తమ తలక కోరికలను, అదేవిధంగా మంచి హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ కోసం కోరుకుంటూ స్వామిని దర్శనం చేసుకుని తన కోరికలన్నీ తీర్చమని స్వామికి అడగడం అనేది ఏకాదశి పర్వదినాన జరుగుతున్న ఎప్పటి నుంచో వస్తున్న ఆదికాలం నుంచి వస్తున్న ఆచారం. సో ఈ టెంపుల్ అయితే చాలా ఎక్కువ మంది జనాలు దర్శించుకోవడానికి వస్తారు. సుమారుగా 1000 నుంచి 1500 మంది జనాలు దర్శించుకోవడానికి వస్తాం. మేము కూడా అందులో భాగమై స్వామిని దర్శించుకోవడం అనేది మా భాగ్యంగా మేము భావిస్తున్నాం. దాంతోపాటుగా స్వామి దగ్గర మనం దర్శనం చేసుకున్న తర్వాత స్వామి రూపం అనేది మన మదిలో అలా నిలిచిపోతుంది. ఆ వెంకటేశ్వర స్వామి నామాలు, అదేవిధంగా స్వామి తాలూకా చిద్విలాసుడు కూడా అంటారు. ఎందుకంటే చిరునవ్వులు చిందించే స్వామి మన శ్రీ వెంకటేశ్వర స్వామి. చాలామంది ఆరతులు, నీరాజనలు అవన్నీ కూడా చూపించి స్వామికి తన తాలూకా కోరికని భక్తి రూపంగా ఈ విధంగా చూపిస్తారు. ఇంకో ఇంపార్టెంట్ టెంపుల్ మీకు చూపించింది పాండురంగ స్వామి టెంపుల్. ఈ పాండురంగ స్వామి టెంపుల్ మనకి ఆర్కే బీచ్ దగ్గర ఆపోజిట్లో ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా పాతది, పురాతనమైనది. సుమారుగా 40 సంవత్సరాల నుంచి మనకి ఆర్కే బీచ్ దగ్గర ఉన్నది. సో ఈ టెంపుల్ తాలూకా విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ మనకి కృష్ణుడు, రాధ, పాండురంగ స్వామి అవతారంలో మనకి కనిపిస్తారు. పదండి వెళ్ళి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం ఈ ఏకాదశి రోజు. నార్మల్కి వెళ్ళగానే మనకి స్వామి అలంకారంతో పాటు ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు తమ తాలూకా నృత్య ప్రదర్శనలు అనేవి చేశారు. దాంతోపాటుగా ఇక్కడ అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు కూడా అందించారు. వీళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం అయితే చేశారు. ఎందుకంటే చిన్నపిల్లలందరూ కూడా నిత్య కార్యక్రమాలన్నీ ఈ పర్వదినాన ఏకాదశి రోజు తన తాలూకా నిత్య ప్రదర్శన అనేది చేశారు. సో ఇక్కడ స్వామితో పాటు మనకి వేరే చాలా దేవీ దేవతల గుడులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం భావిస్తున్నాం. సో రాధా వల్లభుడు పాండురంగ స్వామి అవతారం ఈ విధంగా చక్కగా అలంకరించి స్వామికి ఎప్పుడు కూడా అలంకార ప్రియుడు కాబట్టి అలంకరించి మనందరికీ దర్శనం అనేది జరుగుతుంది. చూడండి స్వామి ఎంత అద్భుతమైన రూపంలో మనకి దర్శనం అనేది ఇస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ గుడిలో మనం వస్తే స్పెసిఫిక్గా చూడాల్సింది ఇక్కడ తాలూకా డిఫరెంట్ అయిన ఆర్కిటెక్చర్, అదేవిధంగా కల్చర్ స్పిరిట్ని మనకి ఇక్కడ అంతా కూడా చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం మందిరం అంతా కూడా చాలా మంచి శిల్పకారాలతో ఇవన్నీ కూడా తీర్చిదిద్దడం అనేది మనం చాలా విశిష్టంగా భావిస్తుంటాం. ఇక్కడ మొత్తం మీద మనం చూసింది ఇక్కడ మనకి వేరే దేవతలు కూడా మనకు కనిపిస్తారు. ఇది శ్యాంబాబా, మనకి కృష్ణుడి తాలూకా ఇంకో అవతారం కూడా. నార్త్లో అయితే ఎక్కువగా మనకు పూజించేది శ్రీ శ్యాంబాబా. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మనం అక్కడే దర్శించుకోవచ్చు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి, అదేవిధంగా లక్ష్మీ గణపతి స్వామి మనకి, అదేవిధంగా దుర్గాదేవి తాలూకా అవతారమైన ఒక మాత అవతారం కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈ స్ఫటిక లింగంతో ఉన్న లింగాకారం కూడా మనం చూసుకుంటాం. అదేవిధంగా మనమే స్వయంగా ఇక్కడ మనం నీళ్ళతో స్వామికి అభిషేకం చేసి మన తాలూకా భక్తిని చాటుకోవే మంచి అవకాశం అనేది ఇక్కడ మనకి కల్పిస్తున్నారు. సో పిల్లలు తల నిత్య ప్రదర్శన చేసిన తర్వాత
ఫొటోసు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా అవార్డు, సత్కార సన్మాన ఫోటోలు ఇవన్నీ కూడా చేయించడం అనేది చాలా ఆనందకరంగా అనిపించింది. సో ఇక్కడ మనకి చూస్తున్నాం స్వామి మత్స్య ఆకారంలో ఉన్నారు. లక్ష్మీనరస్వామి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అవతారంలో. సో ఇక్కడ ప్రసాదం కూడా అందరికీ తీర్థ ప్రసాదాలు అందరికి కూడా అందించడం అనేది చాలా అమోఘంగా అనిపించింది. సో పిల్లలందరూ కలిసి గ్రూప్ ఫోటో కూడా మనం చూడొచ్చు స్క్రీన్ మీద. చాలా అద్భుతంగా చూస్తున్నాం. ఎగ్జాక్ట్‌గా మనకి ఆర్‌కే బీచ్ ఆపోజిట్‌గా ఉంటుంది. మీరు విజిట్ చేయకపోతే మాత్రం తప్పకుండా విజిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఇది ఇవాళ మనం 2 ఇంపార్టెంట్ టెంపుల్స్ అనేవి విజిట్ చేసి స్వామి తాలూకా అనుగ్రహం, అదేవిధంగా స్వామి తాలూకా బ్లెస్సింగ్స్ తీసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అదేవిధంగా పాండురంగ స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా అనిపించిందండి. ఏకాదశి రోజు మీ అందరితో ఈ వీడియో పంచుకోవడం నా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ, జై పాండురంగ స్వామి. గోవింద గోవింద. రెండు టెంపుల్ కూడా చాలా అద్భుతమైన టెంపుల్. తప్పకుండా దీని డిస్క్రిప్షన్స్ అనేవి లింక్లో పెడతాను. తప్పకుండా మీరందరూ వెళ్ళి విజిట్ చేయండి, చూడండి. అదేవిధంగా ఏకాదశి రోజు ఈ టెంపుల్స్ విజిట్ చేశారా లేదా తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేసి చెప్పండి. ఏకాదశి నాడు మనం అందరూ కూడా ఫాస్టింగ్తో ఉంటే మనం ఉన్న బాడీలో స్పిరిచువల్ ఎనర్జీ, అదేవిధంగా నెగిటివ్ స్పిరిట్ని మనం కంట్రోల్ చేసే విధంగా మారుతాం. అదేవిధంగా దీనివల్ల మన హెల్త్లో కూడా చాలా మటుకు బెనిఫిట్స్ అనేవి ఆ స్వామి మనకి క్రియేట్ చేస్తారు. గోవింద గోవింద.